హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరు చేపల కూర చేసుకుందామా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారనమాట. ఇవి వచ్చి ఏంటంటే వీటిని మొయ్యి చేపలు అంటారు. ఊరుల్లో ఇవి ఎక్కువ వస్తాయి. ఇవి పెద్ద సైజు కూడా వస్తాయి, చిన్న సైజు కూడా వస్తాయి అన్నమాట. ఇవి వచ్చి ఏంటంటే చిన్న చేపలు అని కూడా అంటారు. ఇక్కడ వచ్చి ఏంటంటే చూపించినట్లు ఇలా అయితే చేస్తారండి. మా ఊరు సైడ్ ఏంటంటే తలని ఇలా ఉంచేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు. కర్రీ టేస్ట్ బాగుంటుంది అంటారనమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు ఇలా అయితే వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్లో చేస్తారు కదండి. ఈ మోడల్లో ఒకసారి చేసుకొని చూడండి. ఇప్పుడు వచ్చి ఏంటంటే తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మనకి కారం ఎక్కువే పడుతుంది, 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ అనగానే కారం కొంచెం ఎక్కువే పడుతుంది కదండి. టేస్ట్ కూడా నాన్ వెజ్ కర్రీస్కి ఏంటంటే కొంచెం కారం కారంగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చి ఏంటంటే ఆయిల్ మనకు తగినంత, మన టేస్ట్కి ఎంత ఎక్కువ, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మన టేస్ట్కి తగినంత అయితే వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన చేతితో బాగా ఆ చేప ముక్కలకి కొంచెం బాగా ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు ఇట్లా చేతితో కలిపితే మాత్రం టేస్ట్ మాత్రం బాగుంటుంది. చేపకు అన్నీ పడతాయి అన్నమాట. ఇక్కడైతే ఏంటంటే చింతపండు మనకి ఎక్కువైతే అవసరం అవ్వదండి. ఎందుకంటే ఇవి చిన్న చేపలు కాబట్టి మనకి కాస్త పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఈ కూరని కొంచెం చేపల పులుసులాగా కాకుండా ఇగురులాగా అయితే ఉంచుతాం కాబట్టి పులుసు అంత ఎక్కువైతే ఏం పట్టదు. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా ఇది గ్యాస్ మీద పెట్టేసుకొని చక్కగా ఒక 20 నిమిషాలు అయితే బాగా ఉడికిపోతుంది. అవేంటంటే పులుసు అంతా ఎగిరిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉట్టి చిన్న ముక్కలు వేసుకొని తిన్నా కానీ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందులో ఈ చేపలు దొరికితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఈ చేపలు కానీ తెలిసినా తిన్నా ఒకసారి కింద కామెంట్ అయితే చేసేసేయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర అయితే మనకైతే రెడీ అయిపోతుంది. మనకి ఇది ఏంటంటే 20 మినిట్స్లోనే బాగా ఇట్లా చేపల కూర దగ్గర పడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.